హాయ్ అండి అందరికీ. ఇక్కడనైతే నేను లేచిన ఊడ్చిన బయట ఊకి చల్లి బయట ముగ్గు కూడా పెట్టేసిన. కరెక్ట్ నాకైతే ఒక 30 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇది మొత్తం ఊడ్చి బయట పెండతో చల్లి ముగ్గు పెట్టడానికైతే ఎంత పొద్దున లేచినా రోజు ఒక అర్ధ గంటనైతే దానికే టైం సెట్ అవుతుంది. రోజు చలికి ఊడ్చి అల్లుడైతే నాతోనైతే లేదు. కొంచెం గ్యాప్ వస్తే బాగుండు అనిపిస్తుంది అంతే. ఇక్కడనైతే నేను తొందరగా ఈరోజు అయితే బ్రష్ వేసేసుకున్నా. బ్రష్ వేసుకొని ముఖం కడుక్కున్న తర్వాత ఈరోజు అయితే పొయ్యి అంటు పెడుతున్నా అన్నట్టు. ఎందుకు ఈరోజు బ్రష్ చేసిన తర్వాతనే పొయ్యి అంటు పెడుతున్నా అంటే ఈరోజు ఏం లేదు, కొంచెం తొందరగా ఛాయ్ తాగుదాం తలకేని వస్తుందని చెప్పేసి నేనైతే పొయ్యి అంటు పెట్టిన తర్వాత అయితే సిద్ధు కొబ్బరి పెట్టడానికి ట్రై చేస్తుంది. మమ్మీ నేను పెడతా అని చెప్పేసి పెడుతున్నాడు అన్నట్టు. అందులోనే వాళ్ళ డాడీ ఉన్నాడు, కింద నీళ్ళు పోస్తాడేమో అని చెప్పేసి పట్టుకున్నాడు అన్నట్టు. ఇక్కడనైతే స్నానం కూడా అయిపోయింది మా వారిది. నేను లేచి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసరికి మా వారైతే స్నానం కూడా అయిపోయింది. వేడి నీళ్ళతో కాదు, చల్లనీళ్ళే వేస్తాడు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వేడి నీళ్ళ స్నానం అయితే వేస్తాడు. మేమైతే విపరీతంగా చలి పెడుతుందని చెప్పేసి నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాం. సిద్ధు నేనైతే కంపల్సరీ వేడి నీళ్ళు చల్లనీళ్ళు చేస్తాడు నాతోని కాదు. ఇంత చలికాలం అయితే మా ఆయనకి ఎందుకు తొందరగా ప్రొద్దున్నే చల్లనీళ్ళు స్నానం అయితే వేసిస్తాడు. అవి కొంచెం వెచ్చగానే ఉంటాయి టాంకిలే, అయినా కూడా నాకు చేయాలని ఓపిక మాత్రం ఉండదు అంత తొందరగా. చలి పెడుతుంది విపరీతమైనాక. ఇక్కడనైతే మేము బ్రషెస్ ఫస్ట్ వేసుకున్నాం కదా, నేను ఛాయ్ పెట్టేసిన అన్నట్టు. పోయి అంటు పెట్టేసరికి నాకు ఛాయ్ కూడా రెడీ అయిపోయింది. సిద్ధ అంటుండు, మమ్మీ అలా ఈరోజు తొందరగా ఛాయ్ పెట్టేసినావు కదా అని చెప్పేసి అని అంటుండు. నేను అందుకనే చెప్తున్నా, డాడీ అలా తొందరగా బయటికి వెళ్తుండు కాబట్టి తొందరగా ఛాయ్ పెట్టేసిన అని చెప్పేసి నేను చెప్తున్నా అన్నట్టు. చెప్తుంటే సిద్ధ ఏం అడుగుతుండంటే బిస్కెట్ తెచ్చుకుంటే ఒక 5 రూపీస్ ఇస్తావా అని అడుగుతుండు. ఏదేమైనా సిద్ధుకైతే ఖచ్చితంగా ఒక 5 రూపీస్ కావాల్సిందే, ఎందుకంటే వానికి అలవాటు బిస్కెట్ కావాలి అంతే. ఏది ఏమైనా కారీలు తోసులు అవి తీసుకున్నా కూడా సిద్ధుకు బిస్కెట్ తెచ్చుకోవడము అలవాటు. అంటే రోజు ఒక్కటే టైప్ బిస్కెట్ అయితే తెచ్చుకోడు. ఒకరోజు గుడ్ డే, ఒకరోజు సన్ఫిస్ట్, ఇంకో రోజు ప్యార్లేజీ, ఇక వానికి ఇష్టము రోజు ఒక్కటి తింటాడు. ఇక్కడనైతే నేను ఫస్ట్ నీళ్ళు కాయినాయి కదా, ఆ నీళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ బట్టలు నానబెట్టడానికి అయితే పోసుకున్నా. పొద్దున్నే నానబెట్టినట్టు అవి 3 రోజుల బట్టలు. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మేము రోజు పనికి వెళ్తున్నాం కాబట్టి పిండడానికి సాయంత్రం వస్తున్నాం కాబట్టి పిండడానికి బద్ధకమై నేను బట్టలు ఉండడానికి అయితే లేనన్నట్టు. సాయంత్రం అయ్యేసరికి చలి పెడుతుంది కదా, ఈ చలిలో విండు నాతోని కాదని చెప్పేసి నేనైతే బట్టలు విండలేదు. ఇక్కడనైతే నేను ఛాయ్ తాగిన తర్వాత బట్టలు నానబెట్టి బౌల్ కడిగేసుకున్నా. ఈరోజు మై కొన్ని గిన్నెలు, సాయంత్రం ఈ 2 ప్లేట్స్, పొద్దునే ఛాయ్ గిన్నె అంతే. అంటే నిన్న సాయంత్రం నేనేం వంట చేయలేదు, ప్రొద్దున ఉన్నదే వాళ్ళు తినేసారు. ఇక ప్రొద్దున ఛాయ్ తాగింది అంతే. ఇక్కడనైతే బౌల్ కడిగేసుకున్న తర్వాత అది మొత్తం మళ్ళీ గిన్నెలు అంట్లు గిట్లా పడతాయి కదా, అవన్నీ నీళ్ళు పోసుకొని మళ్ళీ బట్టలు అయితే విండుడైతే స్టార్ట్ చేసేసిన. కొంచెం వేడి నీళ్ళు పోసిన కదా, చలికి కొంచెం పిండడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు పోసి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టేసిన అన్నట్టు. నాకెందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది అట్లా నానబెడితే. ఏదో వీడియోలో చూపించినంత తొందరనైతే అక్కడ అయిపోవు, చాలా టైమే పట్టింది. మేము అక్కడింత ఇక్కడింత వీడియో తీసుకుంటా పెట్టుకున్నామా అంతే. అక్కడ దండం మీద కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాళ్ళే పాయింట్లు, సెటర్స్, అవన్నీ సెటర్ వేసుకుంటున్నాము కదా. వేసుకొని పని చేసినప్పుడు ఏంటంటే కొంచెం మస్సు నీళ్ళ తడు అంటుతే మళ్ళీ అవి 2 రోజులకు ఒకసారి విండుకోపోతే మంచిగా అనిపించదు నాకైతే. నేనైతే అవి అయితే క్లీన్ చేసుకున్నా. నేను ఆ బట్టలు విండేసరికి సిద్ధు స్నానం కూడా చేసేసిండు. నాకు ఈరోజు సిద్ధు కొంచెం హెల్ప్ చేసిండు. నేను బట్టలు విండేది కొంచెం వీడియో తీసిండు. నేను కూడా ఈరోజు ఎందుకో మా సిద్ధును చూపించాలనిపించింది నాకు కూడా. సిద్ధు అంటే పిల్లలు లేని కాడ నుండి సిద్ధు కూడా ఎక్కువ కెమెరా ముందుకు వస్తలేడు. నేను ఒక్కదాన్నే పని చేసుకుంటూ నేను ఒక్కదాన్నే వీడియోస్ చేసుకుంటున్నా. సిద్ధు కూడా ఎక్కువ యూజ్ అవుతలేడు కదా వీడియోస్లో. ఇది ఎందుకో మా సిద్ధుని చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం వీడియో తీసిన. సిద్ధు అయితే రోజు ఇలానే రెడీ అవుతాడు, మంచిగా స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాడు. సిద్ధుతో నాకు ఎక్కువ ఏం పని లేదు, మంచిగా పౌడర్ వేసుకున్నాడు. నేనేం చెప్తున్నా అంటే పౌడర్ వేసుకోవద్దు, చలికాలం కదా, కొంచెం మంచిగా పలుగుతుంది పేసు, పౌడర్ వేసుకోవద్దు. ఇక్కడ సిద్ధు వేసుకుంటే నేను చెప్తున్నా రేపటి నుండి పౌడర్ వేసుకోకని చెప్పేసి. ఇక్కడ సిద్ధు ఈరోజు గుడికి వెళ్ళలేదు, చెగోడీలు తింటుండు. నిన్న సాయంత్రం మేము షాప్ నుండి అట్టుకొస్తే ఇక్కడనైతే చెగోడీలు తింటుండు. చెగోడీలు తినకుండా ఇగో సిద్ధు అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే బాటిల్స్లో నీళ్ళు కూడా పోసుకుంటుండు.
ఎవరి పని వాళ్ళే. సిద్ధ అయితే నన్ను ఏం విసికియడు, కాకపోతే కొంచెం మొర్రిస్తాడు అంతే. చెప్పిందే చెప్పి విసికిస్తాడు అంతే. ఇక్కడనైతే బాటిల్స్ అని నీళ్ళు పోసుకొని కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను నా స్నానం అయిపోయింది, నా బట్టలు అన్నీ విండేసిన తర్వాత స్నానం అయిపోయింది. సిద్ధ అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బట్టలు ఆరేస్తున్నా. ఇక్కడైతే కొంచెం వీడియో బ్లాక్ వచ్చేసింది, నేను కెమెరా కొంచెం వంకర పెట్టేసరికి అయితే ఇక్కడ బ్లాక్ వచ్చేసింది. ఇక్కడనైతే బట్టలు ఆరేస్తున్నా. రోజు మనకు అనిపించదు, రోజు ఎండు కంటే నాకు ఇట్లా తక్కువ బట్టలు ఉన్నాయి కదా, ఒక్కసారే పిండుకుంటూ అయిపోతుందిలే అని చెప్పేసి ఇట్లా ఆపినన్నట్టు అంతే. అదే పిల్లలు ఉన్నారనుకో, మేము 5 కదా, రోజు బాకీ బట్టలు అయితే ఖచ్చితంగా పడతాయి, రోజు వింటేస్తా వాళ్ళు ఉంటే. ఏదో ముగ్గురమే ఉన్నాం కదా అని చెప్పేసి కొంచెం 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి బట్టలు విండుడైతే అవుతుంది అంతే. వాళ్ళు వస్తే డైలీ విండుడే ఉంటుంది నాకు. ఇవి మా బట్టలు అన్నట్టు. అందులో ఒకటి పనికి వెళ్తున్నాం కదా, సాయంత్రం అయితే పని బట్టలు అయితే పిండేస్తున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి పని దగ్గర నేను పల్లి చేను ఉంది, పల్లి చేను దగ్గర నేను అందులో కూర ఏరుకొచ్చిన. ఏం కూర? పచ్చకూర ఏరుకొచ్చిన. నేను తోటకూరనో పచ్చకూరనో ఏదో అంటారు కదా, ఆ కూరనైతే మంచిగా ఉంటుంది. నేనైతే తెంపుకొచ్చిన అన్నట్టు. ఏం లేదు, మా పని అయిపోయింది. మా పని అయిపోయాక నేను ఖాళీగా ఉన్నా. అల్లా వాళ్ళు కలుస్తుర్రు, పల్లి చేనులో కలుస్తుంటే నేనైతే వెళ్ళి మాట్లాడుకుంటా నేనైతే తోటకూరనైతే తెంపుకొచ్చిన. ఇక్కడనైతే ఒక 2 పావుల నూనె పోసుకొని మంచిగా ఒక చిన్న ఎల్లిగడ్డ దంచి వేసుకొని మిక్స్ చేసుకున్న. ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కోసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా కూడా వేసుకున్నా. టమాటా వేసుకున్నట్టు ఇదేంటంటే చాలా మంచిది, వంటికి కూడా మంచిది. మనం అన్ని రకాలుగా ఎక్కువ ఆకుకూరలే తినాలి వాస్తవానికి. మేమేమో ఎక్కువ ఆకుకూరలు యూజ్ చేయము, ఎందుకంటే మా ఆయన ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడాడు కాబట్టి మేము చాలా అవాయిడ్ చేసేస్తాం ఆకుకూరల్ని. నాకైతే చాలా ఇష్టము. పచ్చకూర, పాలకూర కడిగి మంచిగా పక్కన పెట్టేసుకున్నా. ఇవైతే కొంచెం ఉడికిన తర్వాత ఆకుకూర అన్నది ఇందులో వేసుకున్నా. మనం వేసుకున్నాక తర్వాత కూడా చాలాసేపు మంచిగా సిమ్లో పెట్టి చాలాసేపు ఉడికియాలి. ఉడికిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కూర వేసుకునే ముందు టమాటాలు అయితే నేను ఉడికినాయి లేదని ఈ రకంగానైతే మొత్తం మంచిగా దగ్గరికి అనేసిన తర్వాత కూరనైతే కడిగి పెట్టుకున్నా. నేను ప్రతి వీడియోకు వాయిస్ రికార్డింగ్ ఇవ్వకుండా తీయాలని నేను అనుకుంటా, కానీ ఖచ్చితంగా తీయవలసిన టైం అయితే వస్తుంది. ఎందుకంటే చెప్పాలన్నా, పక్కన గుడింది కదా, ప్రొద్దున 5కి మైకు స్టార్ట్ చేస్తే 9:30 దాకా మైకు స్టార్ట్ అయ్యే ఉంటుంది. అస్సలు మైకు సౌండ్ అన్నది పోదు. నేను తీసే ప్రతి వీడియోలో మైకు సౌండ్సే వస్తాయి తప్ప మళ్ళీ వేరే రాదు. ఒకవేళ సౌండ్స్ రావద్దంటే ఓన్లీ లోపల వీడియో తీస్తే మాత్రమే సౌండ్స్ రాదు. బయట ఏ వీడియో తీసినా ఖచ్చితంగా గుడి పాటలే పడతాయి. అలా పడడం వల్ల ఏమవుతుందంటే నాకు కాపీ రైటింగ్ వస్తుంది. వీడియోకి కాపీ రైటింగ్ వస్తే వీడియో మొత్తం డిలీట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి నేను ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ అందుకని ఇస్తున్నా. మళ్ళీ అందులో ఒకటి ఇక్కడ రోడ్డు మీద ఉంది కాబట్టి చాలా డిస్టర్బెంట్ అవుతుంది నాకైతే. బస్సులు, బండ్లు, స్కూల్ బస్సులు పొద్దున్నే హారన్ సౌండ్స్, ట్రాక్టర్లు అన్నీ ప్రతి ఒక్కటి వెళ్తాయి కాబట్టి నాకు చాలా డిస్టర్బెంట్ అయ్యి నేనైతే వాయిస్ రికార్డింగ్ ఖచ్చితంగా వేయవలసి వస్తుంది. ఒకవేళ అదే సౌండ్తో పెడదామని ట్రై చేసినా కూడా నేను ఏం వండుతున్నా అన్నది కూడా మర్చిపోతాం. మనకు ఎక్కువ బయట సౌండ్సే వస్తున్నాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా వీడియోకి వాయిస్ రికార్డింగ్ ఇవ్వడము అయిపోయింది అన్నట్టు.